నిన్న కేబినెట్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు విడుదలకు సంబంధించినటువంటి ఒక ప్రకటన ఉంటుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 80 లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎదురు చూసిన పరిస్థితి ఉంది. కానీ అత్యంత దారుణంగా షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి చంద్రబాబు సర్కార్ తీసుకుంది. ఎందుకంటే వచ్చే ఏడు చూద్దాం దీని గురించి, అంతే తప్ప ఈ సంవత్సరానికి నిధులు లేవంటూ చెప్పినటువంటి తీరును చూసిన తర్వాత మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు వారి తల్లులను చంద్రబాబు పూర్తి స్థాయిలో మోసం చేశారు, నిలువున దగా చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ఎన్నికల ముందు అయితే ప్రతి ఒక్కరు ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి నీకు 15,000 నీకు 15,000 అంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. లోకేష్ గాని పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు అయితే ఇంకొక అడుగు ముందుకేసి మీకు ఓపుకుంటే ఇంకా పిల్లలు కానండి వారందరూ కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు ఇస్తానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఊరు వెళ్లి ఓదరగొట్టినటువంటి చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ వీరందరూ కూడా ఇప్పుడు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు విడుదల చేయకుండా అత్యంత దారుణంగా రాష్ట్ర వ్యాప్తంగా తల్లులందరూ కూడా మోసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి గతంలో ఏదైతే విద్యార్థులు చదువుకోకుండా డ్రాప్ అవుట్స్ ఉన్నారో అలాంటి వారిని ప్రోత్సహించి స్కూలుకు పంపించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కూడా తల్లికి అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రతి ఏటా 15,000 రూపాయల చొప్పున అందరికీ పంపిణీ చేసిన పరిస్థితి. ఎక్కడ కూడా కరోనా లాంటి కష్టాలు వచ్చినప్పుడు కూడా ఎప్పుడు ఏ సంవత్సరం కూడా నిధులను ఆపకుండా ప్రతి సంవత్సరం మొత్తం 25,000 కోట్ల రూపాయల నిధులను వారికి అందించిన పరిస్థితి. కానీ కేవలం జగన్ ఒకరికి మాత్రం ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా సరే అందరూ విద్యార్థులు కూడా డబ్బులు ఇస్తామంటూ కూడా చెప్పినటువంటి చంద్రబాబు ఇప్పుడు ఆ పథకానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం మీద విద్యార్థులు కానీ వారి తల్లులు తీవ్ర ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో జగన్ చేసినటువంటి కార్యక్రమానికి ప్రతిదానికి కంటిన్యూ చేస్తానంటూ చెప్పినటువంటి చంద్రబాబు అన్నింటినీ కూడా ఒక్కదాన్ని వదిలేస్తూ ఉన్నారు. చివరికి తాను చెప్పినటువంటి సూపర్ 6 హామీలు ఏది కూడా అమలు చేసేటువంటి పరిస్థితులు కూడా కనిపించకుండా చేయటువంటి కారణాలు చూస్తుంటే నిజానికి చంద్రబాబు అత్యంత దారుణంగా ప్రజలను మోసం చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు దాదాపు 80 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఫస్ట్ 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి వీరందరికీ 15,000 రూపాయలు చొప్పున 12,700 కోట్ల రూపాయలను నిధులను విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఒక్క పైసా కూడా చంద్రబాబు ప్రభుత్వం విడుదల అనేది చేయకపోవడం మీద విద్యార్థులు అందరూ కూడా ఆందోళనలో చెందుతున్న పరిస్థితుంది. చివరికి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి లాస్ట్ టర్మ్ ఫీజు కట్టడానికైనా ఉపయోగపడుతుందేమో, దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి కేబినెట్లో ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటారేమో అని విద్యార్థుల తల్లులందరూ కూడా నిన్నంతా ఎదురు చూశారు. కానీ సానుకూల స్పందన రాకపోవడంతో వారంతా కూడా తీవ్రంగా మనోవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా మోసం చేయటం ఎందుకనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు వారి తల్లుల నుంచి క్వశ్చన్ అయితే ఎదురవుతూ ఉంది.